రాజస్థాన్లోని టోంక్లో జితేష్ దివాకర్ అనే వ్యక్తి ఏటీఎం నుంచి 3,500 రూపాయలు విత్డ్రా చేస్తే అందులోంచి ఏకంగా 70,000 వచ్చిన సంగతి మనకు తెలిసిందే. తాజాగా అసోంలోని జమునాముఖ్ ప్రాంతంలోని ఇటువంటి సంఘటనే చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ఒక ఏటీఎంలో ఖాతాదారులు డ్రా చేసిన డబ్బు కంటే 4 రెట్లు ఎక్కువ మొత్తం ఇచ్చింది. ఈ విషయం బ్యాంకు అధికారుల దృష్టికి వచ్చేలోపు ఆ ఏటీఎం నుంచి పలువురు ఖాతాదారులు ఏకంగా 7 లక్షల రూపాయల మొత్తాన్ని తీసేసుకున్నారు. ఏటీఎం నుంచి డ్రా చేసిన దానికంటే 4 రెట్లు ఎక్కువగా డబ్బు వస్తోందని తెలుసుకున్న జనం ఏటీఎం వద్దకు పరుగులు పెట్టి అందులోని డబ్బంతా డ్రా చేసుకున్నారు. సిస్టంలో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగానే ఇలా జరిగిందని ఆ బ్యాంక్ మేనేజర్ కృష్ణ భౌమిక్ తెలిపారు. ఏటీఎంలో స్లాట్లలో 500, 2,000 రూపాయల నోట్లు పెట్టామని, ఓ ఖాతాదారుడు 1,000 రూపాయలు కావాలని ఏటీఎం మిషన్లో ఎంటర్ చేస్తే 2 500 రూపాయల నోట్లకు బదులుగా 2,000 రూపాయల నోట్లు వచ్చాయని తెలిపారు. ఈ విషయాన్ని తాము ఇప్పటికే పోలీసులకు తెలిపామని, అయితే అధికారికంగా మాత్రం ఎలాంటి ఫిర్యాదు చేయలేదని అన్నారు. ఈ విషయంపై ఫిర్యాదు చేయాలా వద్దా అన్న విషయం కోసం తమ ఉన్నతాధికారులను సంప్రదించామని తెలిపారు. ఏటీఎం నుండి ఖాతాదారులు ఎంతెంత డ్రా చేసుకున్నారో గుర్తిస్తామని, వారు అధికంగా తీసుకున్న డబ్బును తిరిగి వసూలు చేస్తామని చెప్పారు.